అండి అందరికీ నమస్కారం. టీచర్స్ డైలీ ఇంగ్లీష్ పార్ట్ 2 సిరీస్‌కి మీ అందరికీ స్వాగతం. గత వీడియోలో క్లాస్ రూమ్‌లో ప్రతిరోజు ఉపయోగించే 50 బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఈరోజు కూడా పార్ట్ 2లో ప్రతి టీచర్‌కి ఉపయోగపడే అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. పిల్లల్ని ప్రశ్నించడం, గ్రూపులుగా పని చేయించడం, సందేహాలను అడిగించడం, నోట్‌బుక్స్ చెక్ చేయించడం, క్లాస్ రూమ్‌ను క్రమబద్ధంగా నిర్వహించడం వంటి సందర్భాల్లో ఉపయోగించే 50 ముఖ్యమైన ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వాక్యాలని మనం ప్రతిరోజు తరగతి గదిలో ఉపయోగిస్తే మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడటమే కాకుండా పిల్లలు కూడా వినడం ద్వారా సహజంగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అది ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ పుస్తకాలను మార్చుకోండి. ఎక్స్చేంజ్ యువర్ బుక్స్. మీ స్నేహితుడి పనిని చూడండి. చెక్ యువర్ ఫ్రెండ్స్ వర్క్. తప్పులను దిద్దండి. కరెక్ట్ ద మిస్టేక్స్. ఈ పదానికి అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? ఈ వాక్యాన్ని చదవండి. రీడ్ దిస్ సెంటెన్స్. ఈ పేరాను చదవండి. రీడ్ దిస్ పారాగ్రాఫ్. ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. ఆన్సర్ దిస్ క్వశ్చన్. పూర్తి వాక్యంలో జవాబు చెప్పండి. ఆన్సర్ ఇన్ ఏ కంప్లీట్ సెంటెన్స్. నెమ్మదిగా మాట్లాడండి. స్పీక్ స్లోలీ. స్పష్టంగా మాట్లాడండి. స్పీక్ క్లియర్లీ. గట్టిగా మాట్లాడండి. స్పీక్ లౌడ్లీ. ఇంకోసారి చెప్పండి. సే ఇట్ వన్స్ అగైన్. జాగ్రత్తగా ఆలోచించండి. థింక్ కేర్ఫుల్లీ. తొందర పడకండి. డోంట్ హరీ. మీకు అర్థమైందా? డిడ్ యు అండర్స్టాండ్? ఎవరికైనా సందేహం ఉందా? డస్ ఎనీవన్ హ్యావ్ ఎ డౌట్? సందేహం ఉంటే అడగండి. ఆస్క్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్. భయపడకుండా చెప్పండి. స్పీక్ వితౌట్ ఫియర్. అందరూ పాల్గొనాలి. ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్. ఒకరికి ఒకరు సహాయం చేసుకోండి. హెల్ప్ ఈచ్ అదర్. గుంపులుగా పని చేయండి. వర్క్ ఇన్ గ్రూప్స్. జంటగా పని చేయండి. వర్క్ ఇన్ పేర్స్. వరుసగా నిలబడండి. స్టాండ్ ఇన్ ఏ లైన్. తొక్కిసలాట చేయకండి. డోంట్ పుష్ ఈచ్ అదర్. నెమ్మదిగా నడవండి. వాక్ స్లోలీ. మీ స్థానంలో కూర్చోండి. సిట్ యువర్ ప్లేస్. మీ పేరు రాయండి. రైట్ యువర్ నేమ్. ఈ రోజు తేదీ రాయండి. రైట్ టుడేస్ డేట్. శీర్షిక రాయండి. రైట్ ద హెడ్డింగ్. గీత గీయండి. అండర్లైన్ ఇట్. వృత్తం గీయండి. డ్రా ఏ సర్కిల్. సరైన జవాబు కోటిక్ పెట్టండి. పుట్ ఏ టిక్ ఫర్ ద కరెక్ట్ ఆన్సర్. తప్పు జవాబుకు క్రాస్ పెట్టండి. పుట్ ఏ క్రాస్ ఫర్ ద రాంగ్ ఆన్సర్. నోట్బుక్ ను నాకు ఇవ్వండి. గివ్ మీ యువర్ నోట్బుక్. నేను చూసి ఇస్తాను. ఐ విల్ చెక్ ఇట్. ఇప్పుడు మనం ఒక ఆట ఆడదాం. నౌ లెట్స్ ప్లే ఏ గేమ్. అందరూ చప్పట్లు కట్టండి. లెట్స్ క్లాప్ ఫర్ ఎవ్రీవన్. మిత్రుడిని అభినందించండి. కంగ్రాచులేట్ యువర్ ఫ్రెండ్. ఈరోజు ఎవరు హాజరు కాలేదు? హూ ఈస్ ఆబ్సెంట్ టుడే? ఈరోజు ఎవరు హాజరయ్యారు? హూ ఈస్ ప్రెసెంట్ టుడే? మీ బ్యాగ్ సర్దుకోండి. ప్యాక్ యువర్ బ్యాగ్. తరగతి గదిని శుభ్రంగా ఉంచండి. కీప్ ద క్లాస్ రూమ్ క్లీన్. చెత్తను డస్ట్బిన్ లో వేయండి. పుట్ ద వేస్ట్ ఇన్ ద డస్ట్బిన్. నీళ్లు తాగి రండి. గో అండ్ డ్రింక్ వాటర్. జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. సమయం అయిపోయింది. టైమ్ ఇస్ అప్. ఈ రోజు పాఠం ముగిసింది. టుడేస్ లెసన్ ఈజ్ ఓవర్. రేపటి పాఠానికి సిద్ధంగా రండి. కమ్ ప్రిపేర్డ్ ఫర్ టుమారోస్ లెసన్. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు మంచి రోజు కావాలి. హ్యావ్ ఏ నైస్ డే. వీడియోని పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. ఇవే ఈ రోజు నేర్చుకున్న 50 అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఈ వాక్యాల్ని ఒకేసారి అన్నిటినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కేవలం 5 లేదా 10 వాక్యాలు మన తరగతి గదిలో ఉపయోగించడం ప్రారంభిద్దాం. కొద్ది రోజుల్లోనే అవి మన రోజువారీ బోధనలో భాగమైపోతాయి. అదే సమయంలో పిల్లలు కూడా వినడం ద్వారా సహజంగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన క్లాస్ రూమ్ ఇంగ్లీష్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
టీచర్స్ డైలీ ఇంగ్లీష్ పార్ట్ 3లో అటెండెన్స్ ఇంగ్లీష్ అండ్ మార్నింగ్ క్లాస్ రూమ్ ఇంగ్లీష్ గురించి నేర్చుకుందాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ టీచింగ్, కీప్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.